జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇది సాధ్యమైంది. ఇందులో ఒక సొంత ఉంటుందండి. సొంత అంటే వాళ్ళు ఎరుగుతూనే ఉన్నాయి, ఆ బోటు ధరికి వెళ్తూనే ఉంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఆ కెరటాలకి కానివ్వండి, రొయ్యలలో కానివ్వండి, డిస్కోవాలి అంటారు వాటిని. వాటికి జాయింట్ బోట్లు ఉంటాయి. చేపను చంపి వారు ధరికి వస్తూ ఉంటారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి హార్బర్ ఉప్పాడ మోల్పేట హార్బర్. రండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. చాలా అద్భుతం, అత్యద్భుతం. 40% కంప్లీట్ అయిపోయింది. చూద్దాం రండి, వెళ్ళిపోదాం. మీరు చూస్తున్నటువంటిది దీన్ని ముక్కుబోటు అంటారండి. వ్యాట్ చేసుకొని దరికి వస్తున్నాయి, చేపలతో వస్తుందన్నమాట ఈ ముక్కుబోటు. దరికి తీసుకుని వచ్చి వాటిని అమ్ముకొని అప్పుడు వారు గృహాలకు వారు తిరిగి వెళ్తుంటారు. ఇదన్నమాట పరిస్థితి. అన్న, చేపలు ఏమైనా పడుతున్నాయా? ఫ్రెండ్స్, పనులు జరుగుతూ ఉండేవి మొన్నటి వరకు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుతం అయితే పనులు తాత్కాలికంగా ఆపారు. అయితే మరలా ఒక 60% కంప్లీట్ అవ్వాల్సినటువంటి వర్క్ ఉంది. ఇక్కడిది ఉప్పాడ హార్బర్ అన్నమాట. మీరు చూస్తున్నటువంటిదంతా సిమెంట్ దిమ్మ టైపులో ఒక లేయర్ వేశారు. ఇక్కడ బోట్లు చేరబడి చేపలు అమ్ముకోవడం. ఫ్రెండ్స్, ఇది ఉప్పాడ హార్బర్లో వాటర్ ఫాల్. ఫ్రెండ్స్, మన అరకులో కోనార్ పరిసర ప్రాంతాల్లో వాటర్ ఫాల్ చూస్తాం. హార్బర్ కట్టినారు ఉప్పాడ హార్బర్. నిజానికి వైసీపీ ప్రభుత్వంలో చాలా అద్భుతంగా నిర్మించబడినటువంటి హార్బర్కి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. మీకు వాటర్ ఫాల్ చూపిస్తాను, చూడండి ఒకసారి. అంటే లోపల మీరు ఇంకా తవ్వుతున్నారు, వాటర్ తీస్తూ ఉంటే ఆ బోల్ట్ నుంచి ఫ్లో అవుతుంది అన్నమాట వాటర్. ఇంతటి అభివృద్ధి చేసుకుని చెప్పుకోలేదు మనోడు. పథకాలు అని చెప్పుకున్నాడు, కానీ అభివృద్ధి చేశానని చెప్పేసి చెప్పుకున్నందుకు బాగుండండి. అక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారంటే ఇంజన్ ద్వారా వాటర్ని పైపుల్లో పడి బయటికి వదులుతున్నారనమాట. ఇందాక మీకు వాటర్ ఫాల్ అని చెప్పేసి అన్నాను కదా, ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంజన్ స్టార్ట్ చేశారు. ఈ పైపుల నుంచి వాటరు ఆ లేయర్, ఆ సిమెంట్ దిమ్మని చూసారా, ఆ సిమెంట్ లేయర్కి పంపిస్తూ ఉన్నారనమాట. అంటే పనిలో భాగంగానే ఈ వర్క్ను వారు చేస్తూ ఉన్నారు. ఇది మీరు చూస్తున్నారు ప్రజెంట్. ఒకసారి ఆ విధంగా చూడండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది ఉప్పాడ హార్బర్ అండి. మీకు ఇంకా చివరికి వెళ్తే మనకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఈ గొట్టు లేదనమాట. అంటే కాకినాడ హార్బర్, ఫిషింగ్ హార్బర్ ఉంటుంది, అక్కడ సేమ్ ఇలాగే వేస్తారు. ఫస్ట్ ఇది లేదు, కన్స్ట్రక్షన్ చేసి ఇప్పుడు లోపలికి పెట్టారనమాట. అంటే వాళ్ళు లైఫ్ పెట్టుకోవడానికి, బోట్లు కట్టుకోవడానికి ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ ఒక కొలుపు వస్తుంది, ఇంకా చాలా పని ఉందన్నమాట. చాలా అద్భుతం అండి. 2019 ముందు ఇక్కడ హార్బర్ లేదు. 2019 తర్వాత హార్బర్ కన్స్ట్రక్షన్ జరిగింది. సో ఎంత అద్భుతం అంటే, ఇలాంటి హార్బర్లు మచిలీపట్నం ఇంకా కొన్ని ఏరియాల్లో ఇలాంటి హార్బర్లు చాలా ఉన్నాయి. సో ఇది వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారికే ఈ క్రెడిట్. ఎందుకంటే వారు అప్పటికే హార్బర్లు లేవు. పెద్ద పెద్ద మేజర్గా ఉన్నటువంటి ఫిషింగ్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే హార్బర్స్ లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వాలి. చాలా చక్కగా ఈ యొక్క హార్బర్ని నిర్మించడం జరిగింది. అయితే వారు ఓడిపోవడం కాస్త బాధాకరమే. ఎందుకంటే వారు చెప్పుకోలేదండి, ఇంత అభివృద్ధి చేస్తాం మేము. మెడికల్ కాలేజీలు అన్నారు, తర్వాత హార్బర్స్, ఇంకా విద్యా వ్యవస్థలో కానివ్వండి,
వైద్య వ్యవస్థలో కానివ్వండి చాలా పనులు చేశారు. కానీ నా పథకాలని చెప్పడమే కానీ ఇంత అభివృద్ధి చేసినటువంటి ఈ ప్రదేశాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ ప్రచారం చేసుకోవడం జరగలేదు. ఇప్పుడు మీకు హార్బర్ చూపిస్తున్నాను రండి ఒకసారి ఎలా ఉందో చూడండి. చాలా అద్భుతంగా ఉంది కదా, సూపర్. మీరు చూస్తున్నటువంటిది అది గొట్టండి. ఇప్పుడు మేము నడుస్తున్నటువంటిది ఇది కూడా గొట్టు అనమాట. అయితే మీకు కెరటాలు కనిపిస్తున్నాయి చూసారా? ఈ కెరటాల మధ్యలో నుంచి బోట్లు ఆ లోపలికి వెళ్ళి చేపలు తీసుకుని వెళ్ళి చేపలు అమ్ముకొని పెద్ద బోట్లు అక్కడ కడేస్తారు. సింగిల్ బోట్లు ఏమైతే ఉన్నాయో ఆ బోట్లని ఇటువైపు ఇటు నుంచి రాకుండా అటు నుంచి అలా వస్తారు. అక్కడ గుట్లు కనిపిస్తున్నాయి, లోపల సొంత ఉందన్నమాట. అటు నుంచి వచ్చి అక్కడ లంగర్లు వేస్తూ ఉంటారు. ఇది హాయ్ ఫ్రెండ్స్, రండి చూద్దాం. ఇది ఉప్పాడ హార్బర్ అండ్ మూలపేట హార్బర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే మూలపేట ఉప్పాడ హార్బర్ అని పిలుస్తూ ఉంటారు. మీరు చూస్తున్నటువంటిది ఏంటంటే ఇప్పుడు అది మీరు చూసారా, అక్కడ నుంచి లారీలో వచ్చి లోపలికి రాళ్ళు తీసుకుని వెళ్ళి గొట్టు నిర్మిస్తూ ఉన్నారనమాట. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే బోట్లు వేటకు వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి వచ్చి ఈ విధంగా లోపలికి వెళ్తుంటాయి. కెరటాలు దాటుకొని బోట్లు వేటకు వెళ్తూ ఉండాలి. అది కొన్ని సందర్భాల్లో కెరటాలు పెద్దవి వస్తుంటాయి, చిన్న చిన్న తపలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి చిన్న చిన్న ముక్కు బోట్లని తపలను కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే అవి ఈ లోపల నుంచి అక్కడ నుంచి లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో ఈ కెరటాల వల్ల అవి తిరగబడే అవకాశం కూడా ఉంటుంది. చాలా ప్రాణాపాయం పరిస్థితి ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అటువంటి భయానకమైన వాతావరణంలోనే ఫిషర్మెన్స్ వేట చేస్తూ ఉంటారు. చాలా దూరం వెళ్తూ ఉంటారు. 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు కూడా వెళ్తుంటారండి. చాలా మైళ్ళు వెళ్తుంటారు. అంత ప్రాణాల అరచేతులు పెట్టుకుని వేట చేస్తూ ఉంటారు. ఈ ఉప్పాడ మూలపేట ఏరియాలో ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వేటగాళ్ళు, వీళ్ళ మత్స్యకారులను మనం పిలుస్తూ ఉంటాం. అవి చెప్పండి. దాన్ని మూసేయాలి కదా అక్కడ నుంచి. అలాంటిది ఇంకా ఏరంటారా? అంటే అది ఏం సరిపోతాం ఇప్పుడు మన హార్బర్లో చూడు, అలాంటి లేయర్లు ఒక 5-6 లేయర్లు వేసారు చూసాం. చేపలు అమ్మేసుకుని లోనకి పోతారు అనుకుంటా. అందువల్ల చేపలు అమ్మేతారు అమ్మేసి లోనకి పోతారు అనుకుంటా. వేట చేసుకుని ఒక బోటు దగ్గరికి వస్తుందండి, మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి. ఆ ఎల్లో కలర్తో ఉన్నటువంటి బోటు దరికి వస్తూ ఉంది. అయితే ఇది దరికి వచ్చినటువంటి ఆ క్రమంలోనే నిండా చేపలు ఉంటాయి. ఆ చేపలు దరికి తీసుకుని వచ్చి అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఒక బోట్ ఇటు వస్తుంది. కొన్ని బోట్లు ఏం చేస్తాయంటే అవతల నుంచి వెళ్తూ ఉంటాయి. అక్కడ ఒక పాయ ఉంటుంది, అవతల నుంచి వెళ్తుంటాయి. అయితే ఈ బోటు వస్తుండగా కెరటాలు చూసారు ఎలా ఇరుగుతున్నాయో, ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి అలా చూడండి. ఆ చేపలతో నిండు ముందు బోటు. నెక్స్ట్ చాలామంది మనుషులు కూడా ఉన్నారు. ఆ అల ఏదైతే ఉందో అల ముందుకు వస్తున్నప్పుడు అలతో పాటు బోటు కూడా ముందుకు వస్తుంది అనమాట. ఈ లోపల కెరటాలు ఇరుక్కుంటూ వస్తుంటాయి. వాటిని అధిగమించి బోటు ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఇది చుక్కాను పట్టుకున్నటువంటి వాడు చేతిలో ఉంటుంది. వాడు చుక్కాను కరెక్ట్గా పట్టుకుంటే ఆ బోటు కరెక్ట్గా వెళ్తూ ఉంటుంది. ఆ కెరటంతో పాటు ఇది కూడా ఫాస్ట్గా బోటు ముందుకు వెళ్తే ఏ ప్రమాదం ఉండదండి. కొన్ని సందర్భాల్లో ఏమవుద్దంటే బోట్లకి కిందనే తండ అంటారు, అవి సరిగ్గా లేకపోయి అనుకోండి బోటు అటు ఇటు ఊగుతూ ఉంటుంది. కొన్ని తిరగబడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు కెరటాలు లైట్గా చిన్నగా కనిపిస్తున్నాయి, కానీ ఇంకా తుఫాన్ టైంలో ఇంకా పెద్దగా ఉంటాయి. అప్పుడు చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. చిన్న చిన్న తప్పులు ముక్కు బోట్లు ఏమాత్రం ఆగలేవండి. ఫ్రెండ్స్, ఇప్పుడు కెరటం వచ్చింది. ఇదిగో ఇలాంటి కెరటం. ఇప్పుడు ఆ బోటు దరికి వెళ్తూ ఉంది, రేవుకి వెళ్తూ ఉంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇక్కడ వరకు వేశారనమాట. అంటే బోట్లు దిగేటప్పుడు ఆ వేసేటువంటి ఆ గొట్టు ఏదైతే ఉందో, అంటే రోడ్డులాగా ఒక సిమెంట్ దిమ్మల్లాగా గొట్టేశారు. అక్కడికి బోట్లు వచ్చి చేరబడతా ఉంటాయి. చేపలు అమ్మేటప్పుడు కానివ్వండి, వాటర్ పట్టించుకొని వెళ్ళడానికి కానివ్వండి, పెట్రోల్ కొడుచుకొని వెళ్ళడానికి కానివ్వండి,
అలాంటి దిమ్మలు లాంటి కొట్టేస్తూ ఉంటారు. అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. అయితే కొన్ని బోట్లు మాత్రం దిగుతున్నాయి, వాటిని మీకు చూపిస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ మీరు చూడండి, ఈ విధంగా సముద్రంలో పడి బోట్లు వస్తుంటాయి. మీరు చూస్తున్నారు కదా, ఇదిగో బోట్లు సముద్రంలో పడి బోట్లు దిగుతుంటాయి. అక్కడ మీకు షిప్లు కూడా కనిపిస్తూ ఉంటాయి చూడండి, అవి షిప్లు అనమాట అవి. అయితే వేట చేసుకొని వస్తూ ఉంటాయి. వస్తూ ఏం చేస్తాయి అంటే కొన్ని బోట్లు ఇలా దరికి వెళ్ళడానికి గొంతులో కూడా వెళ్తుంటాయి. కొన్ని బోట్లు ఏమో అట్నుంచి ఆ విధంగా వచ్చి లంగర్ వేస్తుంటాయి. ఫ్రెండ్స్ అదే మీకు ఇందాక చూపించాను కదా, బోట్లు చాలా లాంగ్లో కనిపించాయని, అవే బోట్లు ఫ్రెండ్స్. దరికి వచ్చే కొలది కొంచెం దగ్గరికి కనిపిస్తున్నాయి మనకి. చూసారా, అవి దరికి ఆ లోపలికి వెళ్తున్నాయి, రేవులోనికి వెళ్తుంది ఆ బోటు. ఈ బోట్ ఏమో ఇటు నుంచి అలా వచ్చి లంగర్ వేస్తుంది అనమాట. మీకు చూపిస్తాను, అటు నుంచి బోట్ ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తాను. ఇది ఎలా విధంగా దరికి వెళ్ళిపోతుంది ఈ బోటు. మరి ఈ బోటు అటు నుంచి ఎలా వెళ్తుందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఆ చివరి నుంచి చివరికి వచ్చాము మేము. ట్రయాంగిల్లో ఈ రాళ్ళు చేసి గొట్టుకి సేర్పుని పెడతా ఉంటారు. ఎందుకంటే ఫ్లోలో వాటర్ గట్టిగా కొట్టినా ఈ వేసిన రాళ్ళకి ఇబ్బంది ఏముండదు, ఇవి కాస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు, ఇది హార్బర్. ఇలాంటి హార్బర్ కాకినాడలో చూస్తాం మనం. కాకినాడ కంటే వండర్ఫుల్, అద్భుతంగా ఉంటుంది ఈ హార్బర్. చూడండి, బోట్లు ఆ విధంగా దరికి అలా వస్తున్నాయి. కొన్ని బోట్లు ఇటు వెళ్తుంటాయి, కొన్ని బోట్లు అటు నుంచి దరికి వెళ్తుంటాయి. అయితే చేపలు ఫుల్గా ఉన్న బోట్లు ఏం చేస్తాయంటే రేవులోకి వెళ్తుంటాయి. ఎంటీ బోట్లు ఏం చేస్తాయంటే ఈ లోపలికి వచ్చి అక్కడ లంగర్ వేస్తుంటాయి అన్నమాట. అయితే నేను కిందకి వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుంది ఫ్రెండ్స్, నాకు ఒకసారి ట్రై చేస్తాను. ఇక్కడ కన్స్ట్రక్షన్ పనులు, ఇక్కడ పనులు ఎలా స్టార్ట్ చేశారో కానీ గ్రేట్ అండి. ఇంకా ఈ వర్కర్స్ని మనం మెచ్చుకోవాలండి. ఎంత అద్భుతం అంటే అటు సైడ్ ఒగ్గొట్టు, ఇటు పక్క ఒగ్గొట్టు, ఇలాంటి హార్బర్లు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా హార్బర్లను వారు శంకుస్థాపన చేశారు. కన్స్ట్రక్షన్ కూడా జరిగిపోయి కూడా కొలుక్కి వచ్చేస్తూ ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఈ బోట్లు ఏవైతే ఉన్నాయి, ఎంటీ బోట్లు అనమాట. అంటే ఎప్పుడూనూ జాయింట్ బోట్లు ఉంటాయి ఫ్రెండ్స్. వేట చేసేటప్పుడు జాయింట్ బోట్లు ఉంటాయి. అవి రింగ్లలో కానివ్వండి, మెత్తనలో కానివ్వండి, పొండలు కానివ్వండి, రొయ్యలలో కానివ్వండి, డిస్కోవాలు అంటారు వాటిని. వాటికి జాయింట్ బోట్లు ఉంటాయి. చేపను చంపి వారు దరికి వస్తూ ఉంటారు. లోపల పారాపలు అంటారు వాటిని. పారాపల కింద అవి కనిపిస్తూ ఉంటాయి. వాటి చుట్టూ వాళ్ళకి అమ్ముతూ ఉంటారు 2 బోట్లతో పాటు. అప్పుడు చేప పడిన తర్వాత ఏదో ఒక బోట్లో వేసుకొని దరి నుంచి ఇటు నుంచి దరికి వెళ్తుంటాయి. ఆంధ్ర చూపించరు, ఇటు పక్క ఏది ఎత్తారు నువ్వు, ఇటు నుంచి దరికి అలా వెళ్తుంటే చేపలు అమ్ముకోవడానికి. ఎంటికున్న బోట్ ఏం చేస్తుందంటే ఇటు నుంచి లోపలికి వెళ్ళి లంగారు వేసేస్తుంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రస్తుతం వేట చేసే వారి యొక్క పరిస్థితి. అక్కడ బోర్డు కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇటు నుంచి వెళ్ళాలో అటు నుంచి వెళ్ళాలో అర్థం కావట్లేదు వాళ్ళకి, ఆలోచిస్తున్నారు అనమాట. అందుకని స్లోగా వస్తున్నారు ఇంజిన్ మీద. ఇటు నుంచి ఇలా ఈ విధంగా అది లోపలికి వచ్చాం అనమాట మేము. అయితే చూస్తున్నారా, తమ్ముడు ఇప్పుడు ఈ హార్బర్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది, నెక్స్ట్ ఎందుకు కట్టవలసి వచ్చింది, అసలు ఉప్పాడ ప్రాంతంలోనే ఈ హార్బర్ కట్టవలసినటువంటి పరిస్థితి ఏంటి? అన్న, ఈ హార్బర్ అనేది చాలా ఎమర్జెన్సీ. ఎందుకంటే కాకినాడ దగ్గరలో ఉన్న ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్ళేవారు. అక్కడ బోటు బాగా ఎక్కువ ఉండడం వల్ల కూడా టైం ఎక్కువ పెట్టేది. ఇంచుమించుగా 2-3 అవర్స్ కూడా పెట్టేది. చాలా ఇబ్బంది అయ్యేది అనమాట. దీనికోసం కొన్ని పోరాటాలు చేశారు. కొంతమంది సీఎంలు నాయకుల దగ్గరికి కలిశారు, ఇది వచ్చేద్దాం రేపు చేద్దామని. నా టైంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇది సాధ్యమైంది. నిజంగా చాలా గొప్పగా కట్టారు.
తక్కువ టైంలో కూడా అంత డెవలప్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఇంచుమించుగా ఒక 3.5 yearsకి ఇదంతా పూర్తి చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది పెద్ద ప్రాజెక్టులు, కుదరవచ్చు కుదరపోవచ్చు, అవ్వకపోవచ్చు అని ప్రజలు కూడా నమ్మలేదు ఇంత బాగా కడతారని. చాలా బాగుంది నిజంగా. ఇలా కట్టడం వల్ల వేల కుటుంబాలు జీవనోపాధి బాగానే ఉంది, ప్రమాదాలు తగ్గాయి. చాలాసార్లు ఇదే ప్లేస్లో బోట్లు వెళ్తూ ఉంటే బోట్లు తిరగబడిపోవడం, మనుషులు చనిపోవడం కూడా జరిగాయి. చాలామంది నాయకులు కూడా హామీ ఇచ్చారు కానీ జరగలేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేస్తారని నేను నమ్ముతున్నాను. బీచ్లో నీటి ఊట ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారా? పక్కనే మనకి సముద్రం కనిపిస్తుందండి, అదంతా సముద్రం అండి. ఆ పక్కన హార్బర్ పనులు చేస్తారండి. ఇసుకలో నుంచి నీటి ఊట రావడం ఆశ్చర్యం కదండి. చూడండి, మన ఆఫ్రికా కంట్రీలో ఈ విధంగానే మొన్న ఒక వీడియో చూశానండి. ఆ మట్టిలో నుంచి వాటర్ పైకి వస్తుందన్నమాట. వచ్చే వాటర్ హీట్ వాటర్ అది. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఇసుకలో పడి వాటర్ పైకి వస్తూ ఉంది. అది ఒకసారి టేస్ట్ చూస్తే సాల్ట్ వాటర్, అది సాల్ట్ వాటర్ ఆడబెట్టరా అని చెప్పి అనుకుంటే నిజానికి అక్కడ సముద్రం పక్కన ఉంది, పక్కన చప్ప వాటర్ ఉంది, సాల్ట్ వాటర్ వస్తుందండి. అద్భుతం కదా ఫ్రెండ్స్. మీరు మీ కామెంట్లో మీకు ఒపీనియన్ తెలియజేయండి. ఆ బ్రదరు చేపలు అవుతున్నాడు కేవలం వేసి. మొత్తానికి కష్టపడాలి అంటారు, కష్టపడ్డాడు కానీ ఫలితం లేకుండా పోయింది. చేప రాలేదు. బ్రదర్స్ చూస్తున్నారు ఒక్క చేపను పడుద్ది అని చెప్పేసి, కానీ పని లేదు, ఉపయోగం లేదు. కాల్ బ్యాగ్ ఎత్తు, 2 కాలు ఎత్తరా. హాయ్ చెప్పండి రైతు. చదువుకుంటున్నారా మీరు? ఏ ఆడికి వెళ్తారా? చదువుకోవట్లేదా? ఏ ఊర్రా మీది? చదువుకుంటారా? దరిద్రులారా, పాడిపోతారు. చదువుకుంటే బాగుపడతారు. వేట కాదు. పచ్చి చేపలు ఏం చేస్తారంటే లారేస్తారు, ఎండు చేపలు కింద వెళ్తాయి. ఎండ వస్తే బాగుంటాయి, వర్షం వస్తే పాసం వచ్చేస్తే పురుగులు పడేస్తాయి. అలాగే పురుగులు పడేసిన చేపలు చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, చేపలతో బోట్లు దగ్గరికి వస్తుంటాయి. ఈ విధంగా దగ్గరికి వచ్చి చేపలు బయటికి దించి అప్పుడు అమ్ముతూ ఉంటారు. అక్కడ వేళలు ఉంటాయి చూడండి, అక్కడ చాలామంది ఉన్నారు. అక్కడ మార్కెట్ జరుగుతుంది అనమాట. అది ఫ్రెండ్స్. చేపలు అలా ఎక్కిస్తుంటారు. చిన్న సూర్లు ఉంది. హలో ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు చూసిన వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను. లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మిమ్మల్ని కలుసుకుంటాను. తప్పకుండా కొత్త వీడియోస్, చర్చ్ లాగ్స్ అండ్ ట్రావెల్కి సంబంధించినటువంటివి అనేకమైన మీకు చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.